ఎన్టీఆర్ కి జీవిత దృక్పథం పట్ల, గమ్యం పట్ల పరిపరి విధాల ఆలోచనలు, వేదాంత ధోరణి మొదలైన సమయం ఇది. ప్రజా జీవితం పట్ల, రాజకీయాల పట్ల తొలిసారిగా ఎన్టీఆర్ మనసు మళ్లింది. ఏదైనా చెయ్యాలన్న తపన, ప్రజా జీవితం పట్ల మక్కువ, తనలో జిగురిస్తున్న కొత్త ఆలోచనలు తన సన్నిహితుల వద్ద బహిర్గతం చేయడం మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ మనాలి వెళ్లారు. కులు, మనాలి, హిమాలయ సానువుల్లో సుందర ప్రదేశాలు. ఎన్టీఆర్ ఎప్పుడు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినా ఆయనతో పాటు ఎవరినో ఒకరిని తీసుకెళ్తూ ఉంటారు. అలా ఓసారి అవుట్డోర్ కోసం మనాలి వెళ్లిన సందర్భంలో ఆయన వెంట ఆరాధన నిర్మాత పుండరీకాక్షయ్య, ఆయన సోదరుడు బలరాం ఉన్నారు. వారితో పాటు బివి మోహన్ రెడ్డి కూడా వెంట ఉన్నారు. ఆయన పూర్తి పేరు బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా. జాతకాలు, జోష్యాలు చెప్పడంలో దిట్ట. రాజకీయ నాయకులందరితోనూ ఆయనకు పరిచయాలు ఉండేవి. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు కూడా సన్నిహితుడే. ఆయనకు ఎన్టీఆర్ అంటే మహా ఇష్టం, గొప్ప ఆరాధన. మహానటుడే కాదు, మహర్జాతకుడు అవుతాడని గట్టి నమ్మకం. ఎన్టీఆర్ తో మోహన్ రెడ్డి సహచర్యం ఒకనాటిది, ఒక ఏటిది కాదు, అది కడకంటా సాగింది. ఎన్టీఆర్ తుదిశ్వాస విడవడానికి కొద్ది గంటల ముందు వరకు ఆయనతో గడిపిన వ్యక్తి మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ తో కలిసి చివరి భోజనం చేసిన అదృష్టం కూడా ఆయనకే దక్కింది. బోలాగా సరదాగా కబుర్లు చెప్పే మోహన్ రెడ్డి సహచర్యాన్ని ఎన్టీఆర్ ఎంతో ఆనందించేవారు. 2 రోజులు కనిపించకపోతే ఫోన్ చేసి మరీ పిలిపించుకునేవారు. నిద్రకు ఉపక్రమించే వరకు కబుర్లు చెప్పించుకునేవారు. అంతటి సన్నిహిత సహచర్యం ఎన్టీఆర్ తో ఆయనకు. ఎన్టీఆర్, మోహన్ రెడ్డి, అట్లూరి సోదరులు కలిసి లొకేషన్లకు వెడుతున్నారు. ఆ సమయంలో సంభాషణ ఆంధ్ర రాజకీయాలు, సినిమా రంగం, ప్రజా జీవితం వైపు మళ్లింది. ఎన్టీఆర్ లో వేదాంత ధోరణి, మనసులో ఏవేవో భావాలు. తెలుగు ప్రజలు నన్నింతగా ఆదరించారు, ఇంత పెద్దవాడిని చేశారు, వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని ఎప్పుడూ అడుగుతూనే ఉండేవారు. సినిమాల్లో జీవితాంతం కొనసాగి వారికి ఏమివ్వగలను, అందుకే తాను రాజకీయాల వైపు దృష్టి మరల్చుకుంటాను. అలాంటి సమయంలో మోహన్ రెడ్డి వెంటనే అందుకొని, అన్నగారు మీరు రాజకీయాల్లోకి రావాలి అని కోరారు. అంతేకాదు, ఆయన తన భవిష్యవాణిని కూడా అప్పుడే వివరించారు. మీరు కనుక రాజకీయాల్లోకి వస్తే మీరే ముఖ్యమంత్రి, ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు, మీకు గల పట్టుదల, దీక్ష అలాంటివి ప్రజలకు మీపై గల, అందువల్ల మీరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే మీరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నేను మీ క్యాబినెట్ లో మంత్రి అని జోస్యం చెప్పారట. ఏ దివ్య ముహూర్తంలో మోహన్ రెడ్డి నోటి వెంట ఆ మాటలు వచ్చాయో కానీ ఆ తర్వాత 7 ఏళ్లకు అది నిజమైంది. అసంభవం అనుకున్నది కాస్త సంభవమైంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన క్యాబినెట్ లో మోహన్ రెడ్డి మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మోహన్ రెడ్డి మంత్రిగా కొనసాగారు. ఇష్టసకుడిగా, అంతరంగికుడిగా ఉండిపోయారు. ఆఖరికి 1988లో 31 మంత్రులను ఒక్క కలంపోటుతో కొట్టివేసిన సంచలన సంఘటన సమయంలో సైతం మోహన్ రెడ్డి ఆదిలో అందరితో పాటు పదవి కోల్పోయినా ఆ తర్వాత కొద్ది కాలానికే తిరిగి మంత్రి పదవి పొంది ఎన్టీఆర్ కొలువులో కొనసాగారు. మోహన్ రెడ్డి మాట అంటే ఎన్టీఆర్ కి ఎంతో గురి. ఆయన చెప్పడం వల్లే ఎన్టీఆర్ కి రాజయోగం పడుతుందని ఎక్కువగా నమ్మేవారు. ద్వితీయ వివాహంపై నమ్మకం కూడా మోహన్ రెడ్డి చెప్పిన జోష్యంలో ఒకటి. ద్వితీయ వివాహంతో యోగం పడుతుందని మోహన్ రెడ్డి చెప్పడం వల్లే ఎన్టీఆర్ అనుచిత నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో అంతా అనుకునేవారు.